హలో ఆల్, వెల్కమ్ టు మీ రూపలక్ష్మి అఫీషియల్ ఛానల్. ఈరోజు నేను విజయవాడలో ఉన్న పున్నమి ఘాట్ దగ్గర అయోధ్యలో ఉన్న బాలరాముడిని ఎలా ఉంటారో ఆయన్ని అలాగే ప్రతిష్ఠించి చేశారండి. చాలా బాగుంది. ఈరోజు నేను ఆ వీడియో చేస్తున్నాను. సో ఇక్కడ రామ మందిరమే కాకుండా అయోధ్య సెట్టింగ్ రామ మందిరమే కాకుండా టైటానిక్ ఎగ్జిబిషన్ కూడా పెట్టారండి పక్కన. సో పార్ట్ 1 కిందన ఇది చేస్తున్నాను. ఇగోండి ఇక్కడ టికెట్స్ తీసుకుంటున్నాము. మనిషికి 100 రూపీస్ అనమాట. ఎవరైనా సరే వెళ్ళొచ్చండి. దగ్గరలో విజయవాడ లొకాలిటీలో ఉన్నోళ్ళు ఎవరైనా సరే వెళ్ళి చూడండి, చాలా బాగుంది. ఇగోండి మా మరదలు, చిన్న మరదలు, పిల్లలు, మా సిస్టర్తో వచ్చాము. పాపం మా సిస్టర్ నేను వీడియో మొత్తం కవర్ చేస్తాను పదండి అక్క అని చెప్పింది. పాపం తనే మొత్తం వీడియో చేసిందండి. ఇగోండి ఇక్కడ లైన్లోంచి ఇలా వెళ్ళాలి. లైన్స్ పెట్టారండి. ఇష్టం వచ్చినట్టు ఎలా పెడితే అలా వెళ్ళకుండా చాలా బాగా చేసుకొచ్చారు వాళ్ళు కూడా. ఇట్లా లైన్లోంచి వెళ్ళాలి అయోధ్య రాముడి దగ్గరికి. అక్కడ కూడా చెప్పులతో వెళ్ళిపోతున్నారని చాలామంది మనుషుల్ని పెట్టించి చక్కగా ప్రతి ఒక్కరికి చెప్పేస్తున్నారండి. చెప్పులు విడిచి లోపలికి వెళ్ళండి, మందిరంలోకి వెళ్ళే వాళ్ళని చెప్తున్నారు. అదొకటి బాగా నచ్చిందండి. చక్కగా నీట్గా ఉంచారు. చాలా బాగుందండి. నేను అయోధ్య వెళ్ళలేకపోయినా నిజంగా ఇక్కడ బాలరాముడిని, అయోధ్యలో బాలరాముడు ఎలా ఉన్నాడో అలాగే చూశానండి. నాకు అలాగే అనిపించింది. మనసు పెట్టి చూస్తే అలాగే అనిపిస్తుంది. సో ఇగోండి మా మేనకోడలు, తనతో వెళ్తున్నాను. తనకి నేనంటే బాగా పిచ్చి. సో నన్ను వదలట్లేదు అనమాట. ఇంకా తను పట్టుకొని చాలా బాగుందండి. సెట్టింగ్ అయితే చాలా బాగా చేశారు. నిజంగా కట్టారా, సెట్టింగ్ వేశారా అన్నట్టుంది. చాలా బాగా చేశారు. నిజంగా వెళ్ళండి, పిల్లల్ని తీసుకొని వెళ్ళండి. మన హిందూ సాంప్రదాయాలు, దేవుళ్ళ గురించి చెప్పండి. నేను అందుకే మా మేనకోడల్ని, మేనల్లుడు, చిన్నోడు, బుడ్డోడు వాడిని కూడా తీసుకొచ్చేసాను. వీడియో గురించి అని కాదండి, నిజంగా మనం ప్రతి చోట ఎక్కడ మన హిందూ సాంప్రదాయ హిందూ దేవుళ్ళు ఎక్కడ ఉన్నారో సరే వెళ్ళాలి. అగో చూడండి చాలా బాగున్నాడు. ఎంత బాగుందో చూడండి. లోపల అయోధ్యలో ఎలా ఉంటుందో నాకు తెలియదండి. నేను ఇప్పుడు దాకా చూడలేదు నిజంగా ఒరిజినల్ అయోధ్యలో. ఇక్కడైతే నేను ఇట్లా చూసి చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను. చాలామంది వచ్చి ఫొటోస్ తీసుకొని బాలరాముడు చూసారా ఎంత బాగున్నాడో. అసలు నేనైతే చాలాసేపు అలా నుంచొని చూస్తూ ఉండిపోయానండి. చాలా బాగున్నాడు. సెట్టింగ్ అయితే బాగా చేశారు. ఆయన నిజంగా చూస్తున్నట్టు, నిజంగా అక్కడ ఉన్నట్టు. చెప్పాను కదండి, మనసు పెట్టి చూస్తే మనకు నిజంగా మనిషి అలాగే కనిపిస్తారని. అవండి పైన చూసారా అవి మొత్తం ఎట్లా ఉన్నాయో, అలంకారం అంతా బాగా చేశారు. ఒరిజినల్గా అయోధ్యలో ఎలా ఉంటాయో శిల్పాలు ఉన్నట్టు అవన్నీ బాగా చేశారంటే సెట్టింగ్. ఆ పైన శిల్పాకారం సెట్టింగ్ చాలా బాగుంది. చుట్టూ కూడా ఫ్లవర్ డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. నాకు బాగా నచ్చిందండి. తప్పకుండా వెళ్ళండి. విజయవాడలో పున్నమి ఘాట్లో ఉంది. పంతులు గారిని కూడా పెట్టారు. చక్కగా ఆయన కూడా పూజ చెప్తుంటే గోత్రాలు చెప్పమంటే చెప్తున్నారు. చక్కగా ఆయన కూడా గోత్రాలు చెప్పి పంపిస్తున్నారు. అట్లాగా చాలా బాగుంది. నెక్స్ట్ పక్కనే టైటానిక్ అండి. అది పార్ట్ 2 కిందన చెప్తాను, నేను మళ్ళీ వీడియో చేస్తాను. సో ఇక్కడ మళ్ళీ స్టార్టింగ్ ఏంటంటే రాముల వారిది ఆ పక్కనే ఆ సెట్టింగ్ మందిరం పక్కనే అగోండి రాముల వారు చూసారా. స్టోరీ అండి, రామాయణం మొత్తం స్టోరీ. అగో చూడండి మందిరం ఎంత బాగుంది, ఎంత డెకరేషన్లు, ఫుల్ లైటింగ్స్ పెట్టారు. అస్సలు 2 కళ్ళు చాలవు నిజంగా, అంత బాగుంది. బాగా చేశారు. నాకైతే బాగా పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. చాలా బాగుంది సెట్టింగ్ అంతా. చూడండి అక్కడైతే ఇలాగా బాణంతో సంధిస్తున్నట్టు పెట్టారు ఒకటి. ఎంత బాగుందో చూడండి. మందిరం చూసారా అసలు కళకళలాడుతూ. నిజంగా ఒరిజినల్ అయోధ్యలో లైటింగ్తో ఎలా ఉంటుందో అట్లా సెట్టింగ్ చాలా బాగా చేశారండి. ఎంత హార్డ్ వర్క్ చేసి ఉంటారో. చుట్టూ చూడండి. నిజంగా నాకేదో తెలియని ఒక మంచి గుడ్ వైబ్స్, బాగా మంచి ఫీలింగ్ అనమాట. నిజంగా నేను అయోధ్యలో ఉన్నట్టు అలా చాలా ఫీల్ అయిపోయాను. మీరు ఎట్లా ఏమన్నా అనుకోండి, నేనైతే అలా ఫీల్ అయ్యాను అనమాట. అట్లా ఎంట్రీ వెళ్ళి ఒక సైడ్ నుంచి వెళ్ళి ఇంకో సైడ్ నుంచి వచ్చి అట్లా అనమాట.
చూసారు కదా, నేను డ్యాన్స్ కూడా వేసేసానండి ఇంకో ఆగలేక. సో ఇవ్వండి మా సిస్టరు మా చిన్న మరదలతో ఇట్లాగా పార్ట్ 1 అయోధ్య రాముడిది బాలరాముడిది చేశాను వీడియో. నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ వస్తానండి పార్ట్ 2 కిందన. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.